జోగి రమేష్ ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు. కల్తీ మద్యం, వాళ్ళ కల్తీ మద్యం వాటిలో అట్టాగే ఉంటది, దానిలో కల్తీ ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది, దానిలో కల్తీ ఉంటది. ఆయన మాత్రం దొరకడండి. వైఎస్ఆర్ పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఒక క్లారిటీ ఉంది. జోగి రమేష్ గారు మిస్టేక్ చేశారు. కల్తీ మధ్యమంలో ఈయన పాత్ర పర్టికులర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారో ఈ కల్తీ మధ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక క్లారిటీ ఉంది. ఇదంతా తెలుసుకుని ప్రజల్ని మభ్యపెట్టడానికి, లేకపోతే వైఎస్ఆర్సీపీలోని కార్యకర్తలను కొంతమందిని మభ్యపెట్టడానికి, మా జోగి రమేష్ గొప్పోడు, మా జోగి రమేష్ మంచోడు అని అనిపించడానికి ప్రజల ముందుకు వచ్చి హారతులు పట్టుకుని ప్రమాణం చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి ప్రజల్ని ఏదో నిజంగా ఈయన గొప్పోడు అన్నట్టుగా నిరూపించేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ జనార్దన్ రావు గారికి ఆయన డబ్బు మభ్యపెట్టింది తెలుసు, డబ్బుకు ప్రలోభ పెట్టి ఈ విధంగా చేయని చెప్పింది తెలుసు, పర్టికులర్గా ప్రూఫ్ ఉంది, కోర్టుకి అటెండ్ చేశారు, కోర్టులో పర్టికులర్గా ప్రూఫ్ ఉంది కాబట్టి అన్నీ కూడా ఆధారాలు సేకరించుకున్నారు కాబట్టే అరెస్ట్ అనేది జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రమాణాలు చేయడాలు కాదు, జోగి రమేష్ గారి దగ్గర నిజంగా తప్పు చేయలేదని ఎవిడెన్స్ ఉంటే కోర్టుకి సమర్పించుకుని నిర్దోషిగా బయటకు రావచ్చు. దీనికోసం ఫేక్ ప్రచారం చేసుకోవడం, నిజంగా కూటమి ప్రభుత్వం కావాలని కక్షగట్టి అరెస్టులు చేస్తుందనడం చేతకంతనమంటారు దీన్ని. వైఎస్ఆర్ పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఒక క్లారిటీ ఉంది. జోగి రమేష్ గారు మిస్టేక్ చేశారు. కల్తీ మధ్యమంలో ఈయన పాత్ర పర్టికులర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ టైంలో ఎవరెవరు